అలా ఆ ఊరు నుంచి వెళ్తా ఉన్నాడంట. వెళ్తే అందమైన ద్రాక్ష తోట కనిపిస్తుందంట పిల్లలు. అయితే ఈయన ఏం చేశాడు, ఆహాబు ఆ తోట బాగా చేసిందంట. చాలా కలర్ఫుల్ గా ఉంది, చక్కగా కాయలతో ఉందనేసి ఆ తోటని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడంట. నాబోతు డైరెక్ట్ గా నాబోతు దగ్గరికి వెళ్ళాడంట. అయితే నాబోతు గారంట, ఇది నేను ఇవ్వను, ఇది మా పిల్లలది, నా తర్వాత నా తర్వాత మా పిల్లలకు వస్తుంది, నేను అలా అమ్మను అన్నాడు. ఏ ఇచ్చినాగా నేను ఇవ్వను అన్నాడంట. అయితే ఈ నాబోతు అలా చెప్పేసరిపోయిన తర్వాత ఆహాబు చాలా కోపం వచ్చిందంట. పిల్లలు ఎంత కోపం వచ్చిందంటే ఆయన చంపేయాలి అని ఎంత కోపం వచ్చిందంట. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడంట. మనం చిన్నపిల్లలు అనుకో, అమ్మ మనకి ఏమన్నా ఇప్పించలేదు కలుగుతారు కదా, చాక్లెట్ ఇప్పించలేదు అనుకో, మనం ఏం చేస్తాం, మాట్లాడు. మనకి ఇష్టమైన బొమ్మ కానీ ఇప్పించలేదు అనుకో, అసలు ఇంక అమ్మతో మాట్లాడడం, డాడీతో మాట్లాడడం కలుగుతారు కదా. అలాగే ఆయన ఇప్పుడు చిన్న పిల్లోళ్ళ అలిగేశారంట. ఇంకా బెడ్ ఎక్కి దిగట్లేదంట, అన్న సెంటర్ రమ్మన్నా రావట్లేదంట. అయితే ఈ యజబేల్ కదా వాళ్ళ వైపు చాలా ఏంటి రాగారు, ఏంటి అసలు రావట్లేదు, భోజనం కూడా చేయట్లేదు అని అక్కడ ఆహారం దగ్గరికి వెళ్ళి, ఏమైంది రాజుగారు, ఎందుకని మీరు ఆహారం తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏమైంది అని అడిగితే అక్కడ జరిగినది అంతా చెప్పాడంట. ఏమైంది, నేను అక్కడ ఒక తోటను చూశాను, అది నాబోతు తోట చూశాను, ఆ తోట ఇవ్వమంటే ఇవ్వలేదు అని అడిగాడంట. వెంటనే కోపం వచ్చేసిందంట పిల్లలు. ఎవరికి, యజబేలు కోపం వచ్చేసి ఎలా అయినా తోట తీసుకోవాలి అనుకుందంట. అయితే తప్పుగా మామూలుగా కొంతమందిని పిలిపించి రాముగా చంపేసినందుకు చూస్తూ ఉండలేదంట. నెక్స్ట్ ఎవరు కనపడతారు అప్పుడు, ఫస్ట్ ఆహాబు కనపడతారు కదా, తర్వాత యజబేలు. ఆహాబు తర్వాత దేవుడు మాట్లాడారంట. ఆహాబు జబ్బు చేసిందంట, పిల్లలు జబ్బు చేసి వెంటనే చనిపోయాడు. తర్వాత ఇంకా ఉన్నది ఎవరు, యజబేలే కదా. యజబేలు ఎలా చచ్చిపోద్ది, ఏం చేయాలి, యజబేలు అంతా నానీలా మంచిగా అందంగా తయారయ్యి రంగులు వేసేసుకొని ఇప్పుడు అందంగా రెడీ అయిపోయి పైన కూర్చుందంట. అప్పుడు ఆ కాలంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు వస్తున్నాడని తెలిసి భయపడిపోయిందంట. ఫస్ట్ టైం యజబేలు భయపడింది పిల్లలు. యజబేలు అసలు ఎప్పటికీ భయపడదు, ఎవరైనా ఆ రాజు కొంతమందితో వచ్చి పైనుంచి కింద పడేసి చంపేశాడంట. చచ్చిపోయిందంట యజబేలు. అయితే చనిపోయిన శవంని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి పాత పెడతాం కదా. కానీ పాత కూడా పెట్టలేదంట. దేవుడు ఎంత గౌరవమైన మరణాన్ని ఇచ్చారో తెలుసా, కుక్కలంతా పీల్చి అంతా కొరికేసి తినేసేయండి, పెద్ద కుక్కల్లో ఇసిరేసేయండి. చూసారా, ఎప్పుడైనా సరే మనము పక్క వాళ్ళది మనం ఆశించకూడదు, మనకి కానిది ఏది కూడా మనం తీసుకోకూడదు. మనదైతే తీసుకోవాలి. పక్క వాళ్ళకి ఏది ఆశించి ఎవరికైనా హాని చేసామనుకోండి, దేవుడు మన ఫ్యామిలీకి, మనతోనే కాదు మన ఫ్యామిలీకి కూడా శిక్ష చేస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పక్క వారికి ఏది కూడా మనం ఆశించకూడదు, దేవుడు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి. ఓకేనా పిల్లల, స్టోరీ నచ్చిందా మీకు? నచ్చిందా? ఓకే.